హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. నమస్తే అండి, నేను మీ బేబక్కని. ఇవాళ ఏంటి తెలిసిన మంచి నీతిగా చెప్పుకుంటూ అసలు అంటే అత్యాశ, దురాశ దుఃఖానికి చేయటం అనేది మన చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే అనుకోండి. దురాశ దుఃఖానికి చేయటం అన్నది అందరికీ తెలిసిందే. కానీ దాంతోపాటు నీతి కథ కూడా చెప్తాను. నిజమే కదండి, ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోదాం అంటే అలాగని మొత్తం మన ఎదుగుదల మన ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఎదుగుదలను ఆపేసుకొని ఉన్నదాంతో తృప్తి పడదాం, ఈ చిన్న ఉద్యోగం చాలే, కొయ్యి 10th క్లాస్ చదివిన చాలే అనుకోవడం అది వాళ్ళకి కాదండి. కొంత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఎవరమైనా చాలు ఉన్నది, ఇంకా అత్యాశకు పోవద్దు, మనం ఎంత చేయగలమో అంతే. ఇప్పుడు ఏముందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉన్నాము, అందరూ మీలాంటి యూత్ ఎవరో ఉంటారు, వాళ్ళు రోజుకి 5 కిలోమీటర్లు 10,000 స్టెప్పులు వేయాలి, 5 కిలోమీటర్లు నడవాలి, ఏవో లెక్కలు ఉంటాయి కదా. మీరు చేయగలరని మేము నా చేయగలను, మేము కూడా చెయ్యాలని పరిగెట్టామనుకోండి, ఏమవుతుంది? కాళ్ళు రెండు మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి, నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, లేకపోతే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, ఏదో ఒక ప్రాబ్లము. లేదు కొంచెం స్పీడ్, మీరందరూ స్పీడ్గా నడుస్తున్నారని పెద్దవాళ్ళు కూడా స్పీడ్గా నడిచారనుకోండి, కాలు స్లిప్ అయిపోయి ఉన్న కాలు కూడా విరిగిపోవడం ఇలా అవుతాయి. అలాగే మీరేదో నా 10 ఇడ్లీలు తింటున్నారు కదా, మేము రెండే తినడమే ఉంటుంది, మేము కూడా 4-5 ఇడ్లీలు తినాలి అని పెద్దవాళ్ళు అనుకున్నారనుకోండి, ఏమొస్తుంది? అజీర్తి వస్తుంది, వాళ్ళదే వాంతులు విరోచనాలు. డబ్బు సంపాదనలో కూడా అంతేనండి. అబ్బా వాళ్ళు అంత సంపాదిస్తున్నారు. కొంతమంది పెద్దవాళ్ళైనా డబ్బులు సంపాదించగలుగుతారు, అంటే వాళ్ళ అదృష్టం అది. డబ్బు సంపాదించిన అదృష్టం అని కదా, వాళ్ళకి లక్ అనమాట అది. సంపాదిస్తూ ఉంటారు. సంపాదించడంలో వాళ్ళు రిటైర్ అయిపోయాడు, 70 ఏళ్ళు వచ్చినా ఇంకా అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నేనేంటి ఇలా ఉండిపోయాను. మనం కూడా ఏదో ఒకటి చేసిద్దామని ఏ వ్యాపారాలు మొదలెట్టడం, లేదంటే ఏ డబ్బులు సంపాదనకో ఎక్కడో దగ్గర చేరిపోవడం చేస్తాం. మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. హెల్త్ చూసుకోకుండా ఎక్కడ పడితే అది, ఏది పడితే అది చేసేయడానికి మన ఏజ్ పర్మిట్ చేయాలి, బాడీ పర్మిట్ చేయాలి, అన్నీ చూసుకోవాలి. దీన్నే అంటే ఉన్నదాంతో తృప్తిపడి ఉన్నది కదా నాకు ఇంకేంటి, నేను రిటైర్ అయిపోయాను, ఉన్నదాంతో హ్యాపీగా ఉందాం చాలు అనుకోవచ్చు. అనుకొని మనం ఉన్నాం అనుకోండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. అదే లేదు, అత్యాశకి పోయి ఇలా చేసిద్దాం అలా చేసిద్దామని మీరు వ్యాపారం పెడదాం అనుకుంటాం, వ్యాపారం పెట్టేసలే ఉంది, ఉన్న డబ్బుకు వస్తే ఊడిపోయాయి. ఇప్పుడు ఉంచుకునేది పోయింది, ఉన్నది పోయింది అన్నట్టు ఉన్న డబ్బులు కూడా పోయాయి అనుకోండి, నీకు జీవితం ఎలా గడుస్తుంది? తొందరపాలట తొందరపాటు ఆలోచనలు అస్సలు పనికిరావు. దురాశ, ఆశ ఎక్కువ పట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలండి. అనవసరమైన ఆశలు పెట్టించుకొని అనవసరంగాను ఇది కావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఉరుకులు పరుగులు చేసిద్దామంటే మనం ఎవరితో ఎవరం కంపేర్ చేసుకోకూడదు, ఎవరితో ఎవరం పోటీలు పెట్టి ముందుకు వెళ్ళిపోదాం, మనం ఇలా సాధిద్దాం అలా సాధిద్దాం అని ఎప్పుడు కూడా మనం ముందు అనుకోకూడదు. మన కెపాసిటీ ఎంత, మన శక్తి ఎంత, మనం ఎంత చేయగలము, మనం ఎంత తినగలము, ఏదైనా మనం ఫస్ట్ మనం అంచనా వేసుకోవాలి. అంతేగాని అందరూ చేస్తున్నారు మనం చేసామనుకోండి, ఏమవుతుంది? కొండ ఎక్కుతూ ఉంటారు, అందరూ ఎక్కారు నేను ఎక్కుదానని ఎక్కువ అనుకోండి, మనం ఏ కాలు నొప్పులు వాడమని ఇంటికి వచ్చి మంచం ఎక్కుతాం, ఉన్న కాలు ఊడిపోతుంది. అలాగే ఏదైనా దురాశ దుఃఖానికి చేయటం అంటారు. అలాగని చెప్తున్నాను కదా. ఇప్పుడు కాలేజీలు, స్కూళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు 40-50 దాకా కూడానండి చక్కగా దురాశ ఉండాలి వాళ్ళకి, ఉంటేనే ముందుకెళ్తారు. లేదు ఉన్నది చాలే అని కానీ బద్దకించి కూర్చున్నారనుకోండి, లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, ముందు ఏమీ సాధించలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి వాళ్ళకి దురాశ, అత్యాశ రెండు ఉండాలి. వాళ్ళకి అప్పుడే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, చదువుతున్న వాళ్ళు అయితే చాలే మనకు 3rd ర్యాంక్ వచ్చింది కదా, లేదా మనం పాస్ అయిపోయాం కదా చాలే అనుకోకూడదు పిల్లలు. లేదు మెరిట్లో రావాలి అనుకుంటే కనీసం ఫస్ట్ ర్యాంక్కో, కనీసం 60 ఫస్ట్ క్లాస్లోనో పాస్ అవుతాం. లేదు చాలే అనుకుని మనం ఇంత చదివారు చాలే అందరినీ తీసుకొని ఊరుకున్నాం అనుకోండి, దానివల్ల అసలు పాస్ అవుతే చాలే అనుకొని చదివిన వాళ్ళు ఫెయిల్ అవుతారు. అందుకని అలాగనమాట వాళ్ళకి అవసరం. 50 దగ్గర నుంచి దురాశ, ఆశ, అత్యాశ ఏవి ఉండకూడదండి. అవి ఏమన్నా కూడా మనకి దిగజారిపోతాం మనం. కాబట్టి దురాశ దుఃఖానికి చేయడం, దానికి ఏంటంటే చిన్న కథ చెప్తాను, మంచి నీతి కథ. చాలా అంటే చాలా బాగుంది. నక్క ఇప్పుడు దురాశే కదా నక్కకి. నక్క దాని ఆశ, అది ఏం నష్టపోయింది, నష్టపోయింది ఏంటి, లాభం వచ్చిందా ఏంటి వినండి, కథ వినండి. కథలోకి వెళ్దామా?
వెల్కమ్ అండి. చెప్పాను కదా దురాశ గురించి నక్క కథ చెప్తాను. ఒక అడవిలో నక్క ఉంది. దానికి చిన్న జీవి అది. కానీ ఆశ మటుకు చాలా ఆశ, అత్యాశ అనమాట. ఏదో దొరికిన దానికి తినేసి సంతోషంగా ఉందామని ఉండదు. దానికి ఏంటంటే ఎంత ఆశ అంటే ఉన్నది దొరికింది. ఇప్పుడు పులులు సింహాలు వేట వేస్తాయి. వేట వేసి తినేస్తే తిన్నంత తింటా మిగిలిన ఉంచేసా, మిగిలినేమో నక్క తింటూ ఉండేది. దాంతో తృప్తిపడి ఏదో దాని జీవితం గడుపుకోవచ్చు కదా. చిచ్చి వీళ్ళందరూ తిని వదిలేసి నేను తినమేమిటి, నేనే వేటేసుకోవాలి, లేదే మంచిదే, పెద్ద వేట దొరకాలి నాకు, నేను కడుపు నిండా తినాలి ఇది అంటుంది. అనేసుకోలేను ఇది అలా వెతుకుతూ ఉంటుంది. అది జీవితం అంటే ఇది అప్పటికే చాలా సంవత్సరం నుంచి అది అలా గడుపుతూనే ఉంటుంది. అయినా దాన్ని తృప్తి లేకుండా అలా గడుపుతూ ఉంటుంది. ఇంకా దీనికి అంటే రోజు రోజుకి ఆశ ఎక్కువైపోతుంది. ఏవో పులి సింహం తింటూ ఉంటుంది, కానీ దానికి అస్సలు ఇంకా లేదు, ఇంకా ఏదో తినాలి, ఇంకా ఏదో తినాలి అంటే దాని నక్క నక్కకి ఏముంది అండి, జిత్తులు మారి నక్క అంటారు చూసారా, తిండి తప్ప దాన్ని వాళ్ళు వేరే ఉండదు. అయితే ఇలా ఓ రోజేమో నడుచుకుంటూ అడవిలో వెళ్తుంటుంది. ఒక వేటగాడు ఏం చేస్తాడు, ఒక పెద్ద జింకని వేటాడతాడు. వేటాడి దాన్ని చంపి భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండేసరికి అలానేమోని అతను ఈ నక్క చూస్తుంది, అరే పెద్ద జింక ఉంది, వీటిది వేటగాడి దగ్గర ఎలాగైనా జింకను మనం ఎలాగైనా తీసుకోవాలి, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆ వేటగాడు కూడా అంతే అత్యాసపరుడే. అంత దురాశ ఎక్కువ అయిపోయింది. ఓ జింక దొరికింది, ఈ రోజుకి ఇది పట్టుకెళ్దామా, ఏదో చేద్దామా అనుకోవచ్చు కదా. అది కాకుండాను ఇలా వెళ్తుంటే పెద్ద అడవి పంది కనిపిస్తుంది. వెంటనే ఏం చేస్తాడు, ఆ జింకని కిందన పెట్టి ఆ అడవి పందికి బాణం వేస్తాడు. బాణం వేయగానే ఆ అడవి పందికి తగులుతుంది. తగలగానే అదేంటి, చచ్చిపోతే బాగానే ఉండేది. దురాశ దుఃఖానికి చేయడండి ఇదేనండి. చచ్చిపోకుండాను అది చాలా కోపం వచ్చి ఇలా పరుగున వచ్చి వేటగాడి మీద పెట్టి వేటగాడిని చంపిస్తుంది. నువ్వు నన్ను నా మీద బాణం వేస్తావని కసి పెట్టినట్టు అనమాట వేసేస్తుంది, చచ్చిపోతుంది. పాపం వేటగాడు చచ్చిపోతాడు. పోనీ వేటగాడు చంపేశాను కదా, ఇది ఏమైనా బతుకుందా అంటే బాణం గుచ్చుకుంది కదా, ఇది చచ్చిపోయింది. ఇది పడిపోతూ ఉంటేను పక్కన ఏమో ఒక పాము వెళ్తూ ఉంటుంది. ఆ పాము ఏమో దీని మీద పడిపోయింది, పాము మీదేమో ఈ అడవి పంది పడిపోయింది. ఆ పక్కనేమో జింక చచ్చిపోయింది, ఈ పక్కన వేటగాడు చచ్చిపోయాడు. అయ్యో అన్నీ చచ్చిపోయి చూసారా, దురాశ దుఃఖాన్ని చేయండి. మొత్తం ఒకదాంతో లింక్ ఎంత ఉందో చూడండి, ప్రాణాల మీద తెచ్చుకున్నాయి. అయిపోయింది. ఈ నక్క వెళుతూ ఇవన్నీ చూసింది. ఇది అనుకుంటుంది నక్క, అరే భలే కోరిక తీర్చాడు దేవుడు నాకు, ఎంత ఆనందంగా ఉంది, నాకు ఇంత హ్యాపీగా ఉన్నాను, చాలా కోరిక తీరింది నాకు, చక్కగాని ఇవన్నీ నేను తినచ్చు, ఇంకా ఇవన్నీ దాచుకొని రోజు కొంచెం కడుపు నిండా రకరకాల అంటే ఒక్కొక్క బాడీ రుచి ఒక్కొక్కలా ఉంటుందేమో నక్క అనుకుంది అనమాట. భలే రకరకాల రుచికరమైన మాంసాలు దొరికే నాకు అనేసుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడు అది కొంచెం ఏదో మిగిలిన పులి అవి తిన దగ్గర తిని వచ్చింది కదా, దానికి ఆకలి లేదు. అయితే ఈ చేస్తుందంటే దొరికే కదా బాగానే. అయితే వేటగాడు ఒక విల్లు ఉంటుంది కదా, దానికి ఒక నరం కట్టి ఉంటుంది, విల్లు లాంటిది ధనస్సుకి. ఆ నరం ఉంది కదా, ఇది అనుకుంటుంది నక్క, ఇవన్నీ తిన్నాను కదా, ఇవాళ నరం తినేసి ఉండిపోయారా, అప్పటి నుంచి హ్యాపీగా ఇంట్లో కూర్చొని పట్టుకెళ్ళి ఒక్కొక్కటి ఈడ్చుకెళ్ళి నా గూడు దగ్గర పెట్టుకొని కొంచెం తినొచ్చు, భలే మంచి ఆహారం దొరికింది. నక్క దురాశ దాన్ని చూడండి అనుకుని వాళ్ళకి నరం తిందాం అనుకుంది. అంటే అది చూసుకోలేదు పాపం, నరం తిందామని నరం లాగేసరికల్లా అది కాస్త అందులో ఉన్న విల్లు కాస్త బయటకు వచ్చేసి అది వంగోని తింటోంది ఇలాగా. ఆ నరం తిన్నాను ఆ గుండెల్లో గుచ్చుకుపోవడం ఏంది, నక్క చచ్చిపోయింది. చూసారా, మనకి దురాశ దుఃఖానికి చేయటంటే ఇదేనండి. 4 ప్రాణాలు ఒక వేటగాడి వల్ల ఒక జింక చచ్చిపోయింది, జింకతో పాటు మళ్ళీ తృప్తి పడి వెళ్ళేడా తెలియదు, అడవి పంది చచ్చిపోయింది. పోనీ అడవి పందితో ఊరుకుందా, నా మీద నువ్వు బాణం వేస్తాను ఇతని మీదకి వచ్చి చంపేసింది. ఇతను చచ్చిపోయాడా, ఇతనితో పాటు ఇది ఆ బాణం గుచ్చుకొని పడిపోతూ ఉంటే అటు వెళ్తున్న పాము మీద పడింది, అది చచ్చిపోయింది. సరే వీళ్ళు నలుగు దొరికాయి కదా, ఏదో కొంచెం చూద్దామా, పోనీ ఇన్నాళ్ళు ఆశపడ్డాం కదా అని నక్క ఊరుకుందా, ముందు ఏదో ఈ మాంసం ఏదో తినచ్చు కదా, ఆ నరం లాగడం ఎందుకు, అందుకని అది పీత బుద్ధులు అంటారు చూసారా, అది చచ్చిపోయింది. ఎంత నష్టపోయే. అందుకే దురాశ దుఃఖానికి చేటంటారు. నక్క దురాశ, వేటగాడు దురాశ, వీళ్ళిద్దరి దురాశకి
నా 5 ప్రాణాలు పోయాయి అన్నమాట. అందుకేనండి పెద్దలు మనకి ముందు నుంచి చెప్తారు, ఎక్కువ ఆశకు పోకు, ఉన్నదాంతో నువ్వు ఏదో వీళ్ళు నక్క దురాశకు పోకుండా ఉంటే మరికొన్ని రోజులు బతుకుండి ఏదో ఉన్న కాడికి బతుకుండు తిను. మన వేటగాడు కూడానండి, జింక దొరికింది కదా దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ అక్కడ అడవి పంది వెళ్తుంటే దాన్ని వేటేశాడు, దాన్ని అది వచ్చి చంపేసింది, అది పోనీ అదేమన్నా బతికింది, అది చచ్చిపోయింది. ఇలాగేనండి దురాశ దుఃఖానికి చేయటువంటివి. అందుకే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఉన్నదాంతో ప్రతి మానవుడు తృప్తి పడాలి అని.